ఒకవేళ ఆ జిగట మన్నుకు నోరుంటే ఏమంటుందో తెలుసా? ఎందుకు నన్ను ఇంత గట్టిగా కొడుతున్నావు, తీసి టపట్న కొడుతున్నావు, ఇట్లా ఇట్లా పిసుకుతున్నావు, నాకొద్దు, కుమ్మరి నన్ను అంతగా బాధ పెట్టకు అని అంటే, ప్రియులారా, ఆ జిగట మన్ను మన్నులాగే ఉండిపోతుంది, మన్నులాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇది అక్కడ పడేసాను అనుకోండి, పోయేటప్పుడు దీన్ని అక్కడ పడేస్తారు. ఒకవేళ దీన్ని చూపించాను అనుకోండి, ఇది పెట్టాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? మన్నును అక్కడ పారేస్తారు. దీన్ని ఏం చేస్తారు? హల్లెలూయా స్తోత్రం అని బ్యాగులో వేసుకుంటారు. దేనికన్నా పనికొచ్చిందిగా ఈ పాత్ర. ప్రియులారా వినండి, ఆ జిగట మన్నును ప్రెస్ చేస్తాడు, పిసుకుతాడు. ఏం చేస్తాడు తెలుసా? గట్టిగా కొడతాడు, పిసుకుతాడు, నీలేసి గట్టిగా. ఎందుకో తెలుసా? ఒక రూపం రావడానికి. ఈరోజు ఎంతో మంది జీవితాలు కొట్టబడుతున్నాయి. ఎందుకో తెలుసా? నువ్వు ఒక రూపంలోనికి రావడానికి. హల్లెలూయా. చెక్కబడుతున్నావు ఒక రూపంలోనికి రావడానికి. కొట్టబడుతున్నావు నువ్వు, ఎందుకో తెలుసా? ఒక రూపంలోనికి దేవుడు నిన్ను తీసుకురావడానికి. నువ్వు అనుమతించు, ప్రభువుకి అనుమతించు, అనుమతించు. దేవా, ఎస్, నువ్వు నన్ను ఏం చేస్తావో చెయ్యి ప్రభువా. చూడండి అట్లా విసుకుతున్నాడా? అంతటితో అయిపోదు ప్రియులారా. అలా చక్రం మీద తిప్పుతాడు, నీళ్ళేసి. వినండి, ఇంకొక మాట, ఒక్క మాట చెప్పనియండి. నిన్ను కొడుతున్నప్పుడు బాధ అనిపించినా ఆ కుమ్మరి చేతులు ఎంత ప్రేమతో మృదువుగా పెడుతున్నాడో చూడండి. ఈ మధ్యాహ్నం ఆయన ప్రేమ గల చేతులు నీ జీవితాన్ని తాకబోతున్నాయి. కొడుతున్నప్పుడు కొంచెం బాధనే ఉంది ప్రియులారా, బాగా బాధ, కానీ అంతటితో ఊరుకోడు. చూడండి, తన మృదువైన చేతులు అలా పెడుతున్నాడు.